ఈ హాస్పిటల్ కట్టించింది, ఇక్కడ డాక్టర్లకు జీతాలు ఇచ్చేది, పేదవాళ్ళకు ఫ్రీగా మందులు ఇచ్చేది ఆయననమ్మా. మరి కాలేజ్ లో ఆయన ఫోటో ఎందుకుంది? ఆ కాలేజీ కూడా రాజే కట్టించాడు. ఈ మాత్రం దానికి మొహం అలా పెట్టావేంటి? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీళ్ళ ట్యాంకులు కట్టించాడు, దేవాలయాలు కట్టించాడు, స్కూళ్లు కట్టించాడు. ఇన్ని చేసిన మావాడు వేలి ముద్రగాడు. ఇంత ఆస్తి ఉండి ఆయన ఎందుకు చదువుకోలేదు? ఈ ఆస్తి అంతా ఈ మధ్యనే సంపాదించాడమ్మా. యేసుక్రీస్తు పుట్టినట్టు గొడ్ల సావిడిలో పుట్టాడు. వాడికి చదువుకోవాలని ఆశ ఉన్నా పేదరికం వల్ల చదువుకోలేకపోయాడు. మరి ఇంత ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయని నువ్వు అనుకోవచ్చు. రాజుకు 10 ఏళ్ల వయసప్పుడు ఓ పత్తి వ్యాపారస్తు దగ్గర పనిలో చేరి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన సొంత కష్టంతో తెలివితేటలతో అష్టైశ్వర్యాలు సంపాదించాడు. తను పట్టిందల్లా బంగారం అయింది, కోటీశ్వరుడయ్యాడు. కానీ ఈ రోజుకి